అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్కలు, చెల్లెళ్ళు, పెద్దమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు, పెద్దమ్మలు అందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తాను. మీకు ఇచ్చిన సమయంలో చెప్పారు 4-5 విషయాలు మాత్రం చెప్తాను. ఒకటేమో రైతులకు ఈ రాష్ట్రంలో గడిచిన 9.5 సంవత్సరాల నుంచి ఈ తాలు తప్పు పడ్డప్పుడు చెప్పిన వచ్చేసి వ్యవసాయానికి మొత్తం ఐకేపీ వాళ్ళకి ఇస్తాను, ఐకేపీ వాళ్ళకి ఇస్తా అని చెప్పి ఇచ్చిన ఐకేపీ వాళ్ళకి ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే వాళ్ళైతే అవకతవకలు జరిగే ఒకటి. రెండోది ఏంటంటే ఆ మహిళలకి ఇంత అవకాశం ఇస్తే ఈ ఎండాకాలంలో కనీసం కరువు కాలంలో మా ప్రతి సభ్యురాలకు ఒక 10,000-20,000 వస్తే కొంత ఆసరం ఉంటుందని చెప్పి ఐకేపీ వాళ్ళకి సముద్రం అంటే మొత్తం ఈ గోదావరి మునిగిపోయినట్టే. ఈ కొట్టుకపోవడం గోదావరికి మరిచిపోయి కూడా బీజేపీ కోటేయకండి, కాంగ్రెస్ టీఆర్ఎస్ కోటే వాళ్ళ కోటేస్తే అయిపోయింది. మీకు ఎవరు పట్టించుకొని మీకు ఏం చేయరు. ఎందుకంటే మీరు మొన్న 66,000 ఇస్తే అసెంబ్లీలో లొల్లి చేసి నా పైసలను తెచ్చుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మీకు గూడెం నీళ్ళు ఇస్తా అని చెప్తాను. మీరు మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చేస్తాను. ఎన్ని ఓట్లు అంటే 1,00,000 ఓట్ల మీద ఇస్తా అని చెప్పాను. మీరు అందరూ ధైర్యంతో ఇచ్చారు. అమ్మాట కూర్చొని స్టేట్ కాదు, మీ అక్క చెల్లెల్లో పెద్దమ్మలు, ఈ అన్నదమ్ములు అందరూ ధైర్యంతో 1,00,000 ఓట్ల మీద ఇస్తా అని చెప్పాను. 1,00,000 ఓట్ల మీద రావాలంటే మీకు కూడా 85% రావాలన్నారు. ఇస్తారా? గట్టిగా మాట్లాడతలేదు. ఇప్పుడు మీకు నీళ్ళు ఇస్తా అని చెప్పిన, నీళ్ళు ఇస్తా అని చెప్పినాక నాకు ఉండే డబ్బులు మళ్ళీ ముఖ్యమంత్రి బుదరకిచ్చో బెదిరించో తెచ్చుకోవాలంటే నాకు ధైర్యం ఉండాలి. ఈ నోటు ఇచ్చిన మా వాళ్ళకి ఏ పోతే నన్ను కొడతారని చెప్పి తీసుకొచ్చుకోవాలి. తప్పకేనమ్మా. ఇది రైతు బంధు చెప్పిన పెన్షన్ల గురించి మీకు చెప్తుంది. ఎవరికైతే కరెంటు బిల్లు మాకు కదా మర్చిపోండి, అది నాది బాధ్యత. ఈ జూన్లో 10 తారీఖు ఎన్నికలు కూడా అయిపోతే ఈ లోపల ఏమేమి కాయాలో చెప్తా, కాయాలను తయారు చేసి పెట్టుకోండి. మోహన్కి ఇవ్వండి, మీకు జూన్ నుంచి బిల్ రాకుండా చేస్తా. ఈ గ్యాస్ సిలిండర్ కూడా చెప్పిన మీకు, అందులో కూడా ఇబ్బంది ఏం లేదు. మిగిలింది పెన్షన్ల గురించి పెద్దమ్మల గురించి చెప్పాలి. ఇంతకు తల్లి వచ్చింది మాకు 68 దాటిన పెన్షన్ తల్లి చెప్తానండి. నాకు గుర్తున్నాను, చెప్పాను మొత్తం చెప్పని. పెన్షన్లు మీరు ప్రజాపాలనకు వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్నారా? దరఖాస్తు చేసుకుంటే 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది. దానికి మీకు ఎంత పెన్షన్ కూడా లేకపోతే ఇబ్బంది కూడా అవసరం లేదు. ఈ ఎన్నికల ఒత్తిడి ఎన్నికల కోరికతో ఇవ్వలేదు, కానీ ఎన్నికలు అయిపోయినాక 10 తారీఖు నుంచి ఒక 2 నెలలు పడుతుంది. ఈ పాత్రలు ఎంతమంది అప్లై చేసుకున్నారు, వాళ్ళకి అర్హులు ఎందరు ఉన్నారు, అవన్నీ చూసుకొని లిస్టు తయారు చేశాక లిస్టు తయారు చేసామని మీ అందరూ ఇక్కడ ఒక గ్రామసభలు చేస్తాం. అప్పుడే వీళ్ళు పాత్రలు కొత్తలు కలిపి ఒకటేసారి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. బహుశా 4,000 ఆగస్టు అయితే అనుకుంటుంది, కొన్ని 15 రోజులు అటు ఇటు కావచ్చు. పాత్రలకు అంతే 4,000, కొత్తలు అందరూ కూడా ఎవరైతే 65 ఏళ్ళు దాటినో వాళ్ళకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాటికి తప్పేది, భయపడేది ఎవరికి. నేనైతే అసలు ఎవరి దగ్గర తలవద్దాను. లేదు అక్షింతలు తెచ్చినట్టు కొందరు ఇక్కడ పిల్లగాలేదో రాముడట మోడట. రాముడు లేదు, మోడీ లేడు. రాముడు మన దగ్గర ఉన్నాడు, మోడీ అయితే ముందు అందరినీ ముంచేసిన వాళ్ళు మర్చిపోయి. ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ పక్కకి గోదావరి పక్క నుంచి ఎమ్మెల్యే ఉన్నాం కొప్పులీశ్వరన్ 4 సార్లు గెలిస్తే 30 రోడ్డినట్టు ఆయన ఎంత పని చేసినా మీకు తెలుస్తుంది. నేను చెప్పడం అవసరం లేదు. అటువంటి ఇక ఇంకో బీజేపీ అభ్యర్థి వాడు ఎక్కడ ఉంటారో ఆనకే తెలియదు, ఏ ఊరు ఆనకే తెలియదు. ఈ రకమైన పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తోటైంది. కాంగ్రెస్ పార్టీతో పాటు నేనున్నా మీకు అని చెప్తున్నా. ఒక ఇంట్లో కుటుంబ సభ్యుని ఒక అన్న ఒక తమ్ముడు లేకుండా నమ్మండి, ఓటేయండి. ఒక్క ఓటు కూడా ఒకటి చూడండి. ఎవరైనా మీ కొడుకులు పిల్లలకి హైదరాబాద్లో వాళ్ళని పిలిపించి అందరితో పంపించండి. మీ బాధ్యత నాది. చెప్పిన ఇయ్యాలని మళ్ళీ చెప్తాను. ఒక సంవత్సరం లోపల మీ గూడెం కన్నెపల్లి కూడా నేను ఇస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.